సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి అది అన్నమాట. అందుచేత మరి ఆ తుర్యమైనటువంటి అవస్థా స్వరూపమైనటువంటిది అనేకమైనటువంటి అవతార విశేషాలుగా మనకి వస్తుంది. అదే ఒక అగ్నిని ఇలా రాజ్యామంటే ఆ చిన్న చిన్న కణాలు వస్తూనే ఉంటాయి. అవి అగ్ని కంటే భిన్నము కావు అన్నమాట. అవన్నీ అగ్ని కంటే భిన్నం కావు. అయితే ఒక అగ్ని కణాలు. అలాగనే సృష్టిలో అనేక రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా వస్తున్నాయి ఈ జీవులు. ఈ ప్రకారంగా చెప్తూ ఇక సర్వావస్థ వివర్జిత అమ్మవారు సర్వావస్థ. ఇక్కడ ఏమిటి అన్నీ ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పేరు చెప్పినారు. చివరికి ఏమిటి ఏ అవస్థ కూడా లేదనమాట. ఇవన్నీ కూడా మన సృష్టిలో ఈ శరీరము నడవడానికి యాత్ర నడవడానికి ఇవన్నీ కల్పించుకున్నవన్నమాట. ఈ జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని, సుషుప్తావస్థని, ఈ మూడు అవస్థల్లోనూ చైతన్యం భిన్నమా అంటే భిన్నమేమీ కాదు. ఒకటే ఒక చైతన్యం. అది ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఒకటే, మనస్సు ఒకటే, చిత్తం ఒకటే. అది భిన్నం అయిపోయింది అనుకోండి. మన చిత్తము ఇప్పుడు పగలు మనం ఎవరికో ఇచ్చినాము ఏదో వస్తువు, ఇది భిన్నం అయిపోయిందంటే ఆ ఇచ్చిన వస్తువు ఏం చేయాలి, మనం మర్చిపోవాల్సి వస్తుంది. అందుచేత ఇది ఎప్పుడు భిన్నమో కాదు. అదొకటి ఏకమేవ. కాబట్టి ఈ అవస్థ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, తుర్యావస్థ, ఈ అన్నిటికీ విలక్షణ తుర్యాతీత అవస్థ, ఇవన్నీ కూడా మనం రూఢిగా తెలుసుకుంటే చైతన్యానికి ఏమీ లేదు. అయితే మరి ఇప్పుడు ఇది నిరాకార వర్ణన, అమ్మవారి యొక్క నిరాకార వర్ణన. ఎందుకంటే సర్వావస్థ వివర్జిత, ఏ అవస్థలు కూడా అమ్మవారికి లేవన్నమాట. సర్వావస్థ మళ్ళీ సృష్టికర్త్రి, సృష్టిని చక్కగా నిర్మాణం చేయనటువంటిది. ఇక నిర్మాణ సమయంలో బ్రహ్మ, స్థితి సమయంలో విష్ణువు, లయ సమయంలో ఈశ్వరుడు. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఇక వాటిని అన్నిట్లో ఉన్నట్టుగా విషయం వస్తే మరి ఇన్ని లోకాలు ఉన్నాయంటే ఉన్నది మాత్రం ఒక్కటే, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి అది తెలుసుకోవడే మోక్షం. అయిందా? మనకి మోక్షం ఏమిటి అంటే ఉన్న వస్తువు ఏది ఉందో ఆ వస్తువుని తెలుసుకోవడమే మోక్షం అన్నమాట. అది మోక్షం అన్నటువంటిది ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈరోజు మన సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటుంటాం. ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థే. పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ ఏదో చేసేటప్పుడు ఇది మనం చెప్పుకుంటుంటాం. ఇందులో మోక్షం అనేది ఏంటి? 4వది పేరు. అది కాబట్టి ఇది మరి మనకి ఈ మోక్షం కలగాలి అంటే ధర్మం అంటే అందరికీ తెలుసు. వేదం ఏం చెప్పిందో ఆ పని మనం చేయడమే ధర్మం. అంతే. ఏమీ వేదం చెప్పినటువంటి కర్మలు మానవ జన్మకి చెప్పినటువంటి దేవయజ్ఞము, దేవతారాధన, ఋషి యజ్ఞము అంటే ఇది పారాయణలు, గీతా పారాయణం, లలితా పారాయణం, పురుషోత్త పారాయణం, శ్రీశోత్త పారాయణం, దాన్ని స్వాధ్యాయం అంటారనమాట. ఏదో ఒకటి మొత్తం మీద మనం ఉండాలి. కాబట్టి దీన్ని ఋషి యజ్ఞము అంటారు. అలాగనే తల్లిదండ్రులు ఉన్నంత వరకు చక్కగా వారి సేవ. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రతి సంవత్సరంకి మర్చిపోకుండా వారి పేరులో ఏదో తర్పణాదులు అవి చేసుకొని ఇది ఒకటి పితృయజ్ఞం అంటారు. ఇక ఆ తర్వాత ఏమిటి? అతిథి యజ్ఞం. ఎవరైనా మన సమయానికి వచ్చిన అతి అభ్యాగతులకి ఏదో మనం ఇచ్చేది అతిథి యజ్ఞం. భూతయజ్ఞం, ఏవో కాకులకు వాటికో వీటికో ఉంచి పెట్టడం. ఇవన్నీ ఏమిటి? మనకి కర్మలు. అలాగనే మనకి ప్రాతకాలము, సాయంకాలంలో కొంచెం సంధ్యావందనము, లేకపోతే జపము, లేకపోతే ధ్యానము, ఏవో ఒకటి. ఇవన్నీ మనకు కర్మలు. ఇవన్నీ కూడా ఈ ప్రకారంగా మనం చేసుకునేదే ధర్మం. ధర్మం రక్షతి రక్షిత. ధర్మం రక్షించాము, అది మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది అంటే వేద విహిత కర్మ మనం చేస్తే మళ్ళీ మనకి ఎంతవరకు ఈ మోక్షం అనే పదానికి అర్థం తెలుసుకొని మనం తెలుసుకోలేదు అంతవరకు జన్మం అనేది ఉంటుందని శాస్త్ర నిర్ణయం, మన వేద నిర్ణయము. మనం తెలుసుకునేంత వరకు జన్మ తప్పదని. అయితే మరి అంతవరకు జన్మ తప్పకపోతే ఈ జన్మ రావాలి కదా మనకి. ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మానవుడిగా ఉండాలి. మళ్ళీ రావాలంటే ఏమిటి? ఈ ధర్మో రక్షిత అంటే
ఈ ధర్మ విధానమైన పద్ధతి మనకి నిత్యకర్మ ఆచరిస్తూ ఉంటుంటే రక్షిస్తే మళ్ళీ మనకి మానవ జన్మే, మోక్షం పొందిన వరకు వేరే జన్మలో మళ్ళీ రావు అనమాట. అది అనమాట. ఎందుకు వర్ణాశ్రమాశ్చాం స్వకర్మనిష్టాః ప్రేత్యాం కర్మఫలమనుభూయ తతశేషేన విశిష్ట జాతి దేశ కుల. కాబట్టి ఈ విధంగా సుఖమేధసో జన్మ ప్రతిపద్యంతే. మనం ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి విధించిన పనులు చేసుకొని వెళుతూ ఉంటుంటే ఇదే ధర్మాచరణ, ఇంకేమీ లే. బ్రహ్మచర్యంలో బ్రహ్మచర్యాశ్రమ ధర్మం, గృహస్థాశ్రమంలో గృహస్థాశ్రమ ధర్మం, వానప్రస్థలో వానప్రస్థాశ్రమ ధర్మం, సన్యాసంలో సన్యాసాశ్రమ ధర్మం. ఈ ధర్మాలు మనం ఎప్పుడైతే చేసుకొని వెళ్తూ ఉన్నామో మనకి జన్మ ఏమొస్తుంది? మళ్ళీ మానవ జన్మ. అది ఎలాంటిది? ఉత్తమమైనటువంటి అంతఃకరణ శుద్ధి కలిగి చక్కనైనటువంటి విజ్ఞానం పొందడానికి హేతు మార్గంలో ఉన్న జన్మ మనకి వస్తుంది. అందుచేత ఇది కాబట్టి ధర్మంతో తర్వాత మనకి అర్థము కామము అంటే ఏమిటి? అర్థం లేకపోతే మనకే పని అవదు. అర్థమైందే. మనము అన్ని పనులకి లోకంలో ధనం ఉండాలి. అందుకని ధనం అన్నట్టు వ్యవహారం అంతరికి ఉండాలి. కాబట్టి ధనం సంపాదించుకోవాలి. వేదిక కర్మ ఏదో గంట పావు గంట మనం చేసుకుంటూ నిత్యము ఏదో ఒకటి జీవనానికి అయినటువంటి వర్క్ మనం చేసుకోవాలి. దానితో మనకి వేదవిహితమైన కోరికలన్నీ తీర్చుకోవాలి. ఇక అప్పుడు 4వది మోక్షం. ఆ మోక్షం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది సర్వావస్థ వివర్జిత తుర్యావస్థ అమ్మవారంటే అది తెలుసుకోవాలంటే మనం ఏమిటి? అది మోక్షం అనేది ఏమిటి అనేది. మోక్షం అనేది ఏమిటి అంటే తన్ను తాను తెలుసుకోవడమే మోక్షం. అవిద్యానాశ మోక్ష. అవిద్య అనేది అజ్ఞానం అనేది మనకి పోవడమే మోక్షం. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం లేకపోవటం అని అర్థం. అజ్ఞానానికి పదం ఏమంటారు? జ్ఞానం లేకపోవటం అంటే మనందరికీ జ్ఞానం ఉందా లేదా? ఉంది. జ్ఞానం లేదా మనకి? కాబట్టి అందరికీ మనం ఎవరికి ఏ ఒక్క జ్ఞానం ఉందో జ్ఞానం ఉంది. అయితే ఏ జ్ఞానం ఇక్కడ ఉండాలి అంటే ఈ శరీరాన్ని అంతా కూడా నడిపిస్తున్నటువంటిది ఒక దివ్యమైనటువంటి శక్తి ఒకటి ఉందన్నమాట. ఆ శక్తి ఎప్పుడైతే దాటిపోయిందో ఈ శరీరం ఏమైపోతుంది? శవమైపోతుంది. అర్థమైందా? అందులో దివ్యశక్తి ఇది వదిలిస్తే శరీరం ఏమైపోయింది? శవమైపోయింది. అది ఉంటే శివము, అది లేకపోతే శవం. అర్థమైందా? అది ఈకారం పోయిందంటే హకారం వచ్చేస్తుంది అనమాట. అందుచేత మరి ఇప్పుడు అదే పరమ పవిత్రమైనటువంటిది. మనలో ఉన్న శక్తిని చూసారా? అది చాలా పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది అది అనమాట. చూడండి, మరి ఇప్పుడు ఎవరినైనా మనం వెళ్ళాము, ఎక్కడికైనా చూసినాము, చూస్తే ఆయనకి ప్రేమో ఉంది, ఈయన ముట్టుకున్నాడు, పర్వాలే. ఇప్పుడు ఈయన పోయిన తర్వాత ఎక్కువగా ఆయన వెళ్ళాడు పాపం ఆయన చూడడానికి. ఆయన ఇలా ముట్టుకున్న సమయంలోనే ఆయనకి ప్రాణం పోయింది పాపం. అంటే ఆయన ముట్టే బాగాలేక మంచం మీద ఉన్నాడు, చేయి పట్టుకున్నాడు, బాగున్నావు అని అన్నాడు. ఇప్పుడు ఏమైనా స్నానం చేయవలసి వచ్చింది. వీళ్ళు ముందే లేడు పాప 10 నిమిషాల ముందు, దానికి స్నానం చేయని పనేలే. వీళ్ళు మళ్ళీ స్నానం చేసి బట్టలు అయిపోయింది. ఎందుకో చూసారా? ఆ ఉన్న శరీరం అదే, కానీ ఈ శరీరంలో ఉన్నది పోయింది ఎప్పుడో. వెంటనే మళ్ళీ ఆ బట్టలు ఇప్పి స్నానం చేసి నేను ఇప్పుడు వెళ్ళానంటాడు. చూసి ఎంత కష్టమైందో. ఈయనకేమో స్నానం చేసి పని పడింది, ఆయనకేమో స్నానం చేసి పని పడలేదు. అయితే ఎందుకంటే అది ఎలాంటిది అంటే లోపల ఉన్నదే పవిత్రం. ఏమంటారు? అది ఉండబట్టే ఇది పవిత్రం. అది పోయిందే ఇది అపవిత్రమే ఎప్పుడు శరీరము. శరీరం అన్నటువంటిది దానిలో నవరంధ్రాల నుంచి ఎప్పుడు ఏదో ఒకటి స్రవిస్తూనే ఉంటుంటుంది. పామితే తోముతుంటేనే మనం ఇలా కనపడుతూ ఉన్నాం. అర్థమైందా? ఇక లేకపోతే ఇది దుర్గంధ భూయిష్టం అనేసినాక. కాబట్టి ఇటువంటి దానిలో ఆ పరమాత్మ శక్తి ఉన్నందువల్ల పరమ పవిత్రమైనటువంటిది అయింది. అందుకని ఆ పవిత్రమైనటువంటి స్వరూపమే ఎవరు? చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తే ఇక్కడ మనం అమ్మవారిని చెప్పుకుంటున్నాం. అలాగనే శివుడు వర్ణించినప్పుడు శివుడు అని చెబుతారు, విష్ణు వర్ణించినప్పుడు విష్ణు అని చెబుతారు. ఒకటే కదా. ఇప్పుడు ఒక ఆయనే ఉన్నాడు, ఆయనకి అన్ని పాత్రలు ఇవ్వచ్చును. అర్థమైందా? ఆయనకి హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పిలిచినాడు, పోయినాడు. ఇప్పుడు ఆయన పేరు ఏమైపోయింది? హరిశ్చంద్రుడు అయిపోయింది. ఆమన్నారు నక్షత్రుడిగా రమ్మన్నాడు.
నిన్న హరిశ్చంద్ర చెప్పి ఈవేళ నక్షత్రం నీకు ఎలా పిలుస్తారంటే నక్షత్ర రా అంటే రావాలా లేదా? ఎందుకంటే ఈ యాక్షన్ వేసుకున్నాడు కాబట్టి ఈ నక్షత్రుడు అయినాడు, నిన్న హరిశ్చంద్రుడు అయినాడు. మన్నాడు చంద్రమతి వేషం వేసేసినాడు. అర్థమైందే, చంద్రమతి అయిపోయాడు. ఉన్నటువంటి వాడు ఒకరే ఏది పాత్ర వేసేటప్పుడు ఆ పేరన్నమాట. అలాగనే ఆ పరమాత్మ రూప చైతన్యము ఒక్కొక్కరు అయ్యగారి వల్ల లోకరక్షణ కుదరదు, అప్పుడు అమ్మగారు అవతారం వేసి వస్తుంటుంటాడు. ఎందుకంటే ఆ కోరికలు అలా కోరుతుంటారు వాళ్ళు. అందుకని ఆ కోరికలకి వీళ్ళు ఏదో ఒప్పందం చేసి వాళ్ళని అది ఓతి చేయడానికి బాగు చేయడానికి చూస్తుంటారు. అందుకని ఇక్కడ అమ్మవారి పేరు అంతా అయితే మరి ఈశ్వరుడు కదా, ఈశ్వరుడు మనం సేవిస్తున్నాం కదా అని మళ్ళీ అందులో భావం. అందుకని అంతా ఒక్కటే. మన ఏదైనా సరే సాకార వర్ణన ఉంటుంది, నిరాకార వర్ణన ఉంటుంది. సాకార అవయ విశేషణ వర్ణన వేరేగా ఉంటాయి పురుషులకి, నిరాకార వర్ణన అందరికీ ఒక్కటే, అందులో తేడా ఏమీ ఉండదన్నమాట. అందుచేత ఏది పవిత్రమైనటువంటిదో మనలో ఉన్నటువంటిది ఏదైతే పవిత్రమైనటువంటిదో, ఏదైతే శుద్ధమైనటువంటిదో దానికి ఎప్పుడూ చావు లేదు. అర్థమైంది అందరికీ? అజో నిత్య శాశ్వతయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే, శరీరే హన్యమానే సతి ఆత్మ నహన్యతే అన్నారు. శరీరం చంపబడినా ఆత్మ ఎప్పుడు చంపబడ. ఏదైతే మనం పుట్టకముందు ఉంది, మనం పోయిన తర్వాత ఉంటుంది, ఇప్పుడు ఉంటుందో అది తెలుసుకోవడమే మోక్షం. ఏమీ లే మోక్షం, మోక్షం అంటే ఏమో అనుకుంటారు కదా. అందుకని ఆ మోక్ష స్వరూపం అంటే ఏదో దాని తత్వం అది. ఇప్పుడు అది ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఎక్కడ తెలుసుకోవాలి చెప్పండి అందరూ? తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మే ఉన్నాడని తెలుసుకోవడమే మనకి మోక్ష స్వరూపం. అర్థమైంది కదా? అది తెలుసుకోవడానికి మన మానవ జన్మ వచ్చింది. దానికోసమే మనం అందరం కూడా ఈ ఆధ్యాత్మిక పరంపరగా ఈ భగవతత్వంలో ఉండడం ఉన్నాం. ఏమైతే మరి ఇటువంటి తెలుసుకోవాలి అంటే అంతఃకరణం శుద్ధి ఉండాలి. అంతఃకరణం శుద్ధి కలగాలి అంటే ఇప్పుడు శరీరం శుద్ధి ఉంది మనకి, ఈ శుద్ధి కోసం సబ్బులన్నీ మనం రాస్తూ ఉంటాం. మరి అంతఃకరణ శుద్ధి కలగాలంటే ఎట్లా అంటే దానికి మనం చక్కగా జపము, ధ్యానము, పారాయణం ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటుంటే దానివల్ల లోపల మనకి శుద్ధి ఉంటుందన్నమాట. మనకి ఈ విధంగా అంతఃకరణ శుద్ధి కలగాలి అంటే మైత్రి ఆది భావన అవశ్యం ఉండమని చెప్పింది శాస్త్రం. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఇవన్నీ మనం అభ్యాసం చేసుకోవాలి. మైత్రి ఉంది మనకి, సమాన వారితో మిత్రత్వాన్ని సంపాదించుకుంటే, ఒకరికొకరు సత్వగుణం గలవారు స్నేహం చేసుకుంటే వాళ్ళు మంచిగా ఒక దైవ సంబంధించిన విషయాలు, సత్వగుణ సంపన్న విషయాలు మాట్లాడుకుంటుంటే అంతఃకరణము పరిశుద్ధంగా ఉంటుంది. కరుణ, కరుణ అంటే దీనులు యందు దయ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఉందో దయాశ నాస్తి సమం పుణ్యం అన్నారు. అంతఃకరణ శుద్ధికి హేతువులన్నమాట. మైత్రి, ముదిత, సంతోషం ఉండాలి. పుణ్యాత్మను మనం చూసి సంతోషపడాలన్నమాట. పుణ్యాత్మలు అంటే మనకి ఎలా తెలుస్తుంది మరి వాళ్ళు? కాబట్టి వారి పూర్వజన్మ పుణ్యం ఉండవల్లే మంచి మేధా సంపన్నవారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప ధనవంతులు అవుతున్నారంటే వారు ముందు పుణ్యము చేసుకోవడమే. ఇప్పుడు ఏ విత్తి వేస్తే మనకు అదే మొక్కలు వస్తాయి. అటువంటి వారిని చూసి మనం ఏం చేయాలి? సంతోషాన్ని పొందాలి. అలాగనే కొంత వేద నిషిద్ధమైన పనులు చేస్తూ ఉంటారు, వారితో మనం స్నేహం చేసిన చికాకే. అర్థమైందా? చేయకుండా ఉన్న చికాకే. అందుకని అంటకుండా ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి. పూర్తిగా మానిస్తే మన సంగతి వాడికి తెలియదేంటి అడుగుతాడు. అర్థమైందా? పూర్తిగా అంటుకుంటే వాడి సంగతులు మనకు వచ్చేస్తాయి, సాంగత్య దోషం. అందుకని ఉదాసీనంగా ఉండమని చెప్పినారు. అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటుంటామో అప్పుడు ఏమైపోయింది మనకి? చక్కగా అంతఃకరణం శుద్ధి కలుగుతుంది అనమాట. ఎవరి అంతఃకరణం శుద్ధి కలుగుతుందో వారికి ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది శరీరము, ఇది ఆత్మ అని తెలుస్తుంది. అంతఃకరణ శుద్ధి లేని వారికి కరెక్ట్గా విడదీయడం తెలియదు. ఆ శరీరమే ఆత్మ అనుకుంటాడు, ఆత్మనే శరీరం అనుకుంటాడు. అర్థమైంది కదా? ఇప్పుడు మందాంధకాండం పోయిన వాడికి ఆ యొక్క త్రాటిని చూసి ఏమనుకుంటాడు? సంధ్యా సమయంలో పాము అనుకుంటాడు. అర్థమైందా? మరొక సమయంలో ఇది కొంతవరకు పర్వాలేదు, త్రాటిని చూసి పాము అనుకుంటే
అది భయం ఒకటే ఉత్పాదన, కానీ ఆ పక్క పోడు. అర్థమైందే? ఇంకోటికి ఒక త్రాడు కావాల్సి వచ్చింది అన్నమాట బస్తా కట్టుకోవడానికి. అక్కడేదో కనబడింది పాపం, అది త్రాడు లాగే కనబడింది వాడికి. అది పట్టుకోండి, అది నిజంగా అది పాము. అది అర్థమైందా? ఇప్పుడు పాముని త్రాడు అనుకొని పట్టుకున్నట్టుకి ఎలా వచ్చింది? పాము ఊరుకోండిదే. తాడు కనుక పట్టుకున్నాడు, కానీ వాడికి భయం లేకుండా పట్టుకున్నాడు. ఎందుకు? అది నిజంగా త్రాడుని రూఢి అయిపోయింది. ఇలాగనే అంతఃకరణం శుద్ధి మనకి వాస్తవంగా కలగనప్పుడు అనాత్మని ఆత్మ అనుకుంటాం, ఆత్మని అనాత్మ అనుకుంటాం. ఇప్పుడు శరీరమే ఆత్మ అంటారు శార్వాక మతంలో. శరీరమే ఆత్మ, శరీరం కంటే అతిరిక్తమైన ఆత్మ ఇంకొకటి లేనే లేదు అంటారు. అర్థమైందా? శరీరమే ఆత్మానం పశతి పశువు అని శాస్త్రం. శరీరమే ఆత్మ అనుకుంటే ఆ శరీరమే ఆత్మని పశుపక్షాదులకే ఉంటుంది, మనకే ఉంటుంది కదా. శరీరం ఆత్మ ఎప్పుడు కాదు కదా. ఆ శరీరమే ఆత్మ అనుకున్నట్టు వాళ్ళు శార్వాకులు అంటారు. అందుచేత ఈ విధంగా ఈ విచారణ మనకు బాగా పట్టాలి అంటే మనం చక్కగా ప్రతిదినము ఎవరికి తోచినంత సమయం వాళ్ళు ఒక జపమో ధ్యానమో చేసుకోవాలి. ఇప్పుడు శరీరం కోసం మనం కష్టపడతాం 24 గంటలు పట్టదని అది కష్టపడద్దని చెప్పలేదు, కష్టపడాలి, సంపాదించుకోవాలి. అయితే దీంతో పాటు రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు మన సమయాన్ని బట్టి, అందరూ గంటలు కూర్చోవడం నియమం కాదు. ఎవరికి సమయము అది మనమే మిగిల్చుకోవాలి. మిగలదు. కాలో గచ్చేది అన్నాడు, నడుస్తూనే ఉంటుంటుంది. కాలం వృధాకైనా పోతుంది, అదే ఇదా ఎలాగైనా పోతుంది. ఆ పోయేది ఏదో మనము కాలం విలువ ఎక్కువ. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మహాత్ముల వాళ్ళు వీళ్ళు ధనము పోయినా మళ్ళీ గడించవచ్చు, కానీ కాలం పోతే మాత్రం గడించలేము. అర్థమైందా? అందుచేత అత్యధిక మూల్యమైనటువంటి ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటే ఇదంతా మనకేమవుతుంది? ఇదే మనం చేసే మంచి పని ఎప్పుడూ కూడా దానికి ఎప్పుడు నష్టమే లేదు. నహి కళ్యాణకృతు దుర్గతిం తాత గచ్చతి. మంచి పనులు చేసిన వాడు ఎన్నటికీ నష్టమా పోడు. అర్థమైందా? నహి కళ్యాణకృతు అంటే మంచి పనులు చేసిన వాడు ఎప్పుడు నష్టపోడు అన్నమాట. అదే మనం అన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే కష్టం, అది ఎప్పుడో ఒకసారి చేస్తాం. కానీ ఇప్పుడు మనం మాత్రం ఏం చేయాలి? ప్రతిదినము మనము కాసేపు అందరికీ పోని జపాలు అవి కష్టం అనుకోండి, ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించి ధ్యానం చేసుకోవచ్చు. దానికి ఏమీ దోషం లేదు. మన కార్యక్రమాలు అన్నీ చేసుకోవచ్చు. ఓంకారాన్ని దీర్ఘంగా మనం ధ్యానం చేసుకోవచ్చు. అందులో చేసుకొని 1/2 గంట 1/2 గంట ఓం అని ఉచ్చరించిన సేపు మళ్ళీ అలాగా చూస్తూ మళ్ళా ఉచ్చరిస్తూ మళ్ళా అలాగా మన ఇష్ట దైవం ఉందో ఆ దైవాన్ని చూస్తూ 1/2 గంట 15 నిమిషాలు ఉన్నామనుకోండి, అది మనసుకి ఏకాగ్రత చెందుతాయి. మిగతా సమయం మరొక 1/2 గంట 10 నిమిషాలు ఏదో ఒకటి ఆధ్యాత్మిక గ్రంథం. ఇలాగ రోజులో కనీసం 1 గంట అయినా 1 అరగంట అయినా మనం ఖర్చు పెట్టాలా అని. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? మనది మన కోసమే. మన దృష్టి ఏమవుతుందంటే ఈ ఖర్చే అర్థం అనుకుంటాను. ఈ అరగంట ఆ గంట అదంతా నిజం అనుకుంటున్నాం. ఈ అరగంట ఈ గంట మనతో వచ్చేది. అర్థమైందా? ఈ లింగ శరీరం ఎప్పుడైతే ఈ ప్రయాణం అవుతుందో ఇదేం పట్టిపోతుంది? లింగ శరీరం. అర్థమైందా? ఈ శరీరం విడిచిపెట్టి స్థూల శరీరం సూక్ష్మ శరీరం మనకు ఉంది కదా. సూక్ష్మ శరీరం గమనాది శూన్య గమనగలుగుతుంది. అయితే మరి ఈ సూక్ష్మ శరీరం ఏం పట్టుకుపోతుందంటే కాబట్టి 23 గంటలు ఇక్కడే ఉంటుంది. ఏం పట్టుకుపోతుంది? అది ఏది ఆత్మతత్వాని కోసమో భగవద్ధ్యానం కోసమో మనం చేస్తున్న పని ఉందో ఇది మాత్రం పట్టుకుపోతుంది. ఇదేది ఇప్పుడు సమయం అర్థమవుతుంది అనుకుంటున్నామో ఇదే సార్థకం అవుతుంది మనకి. ఏమంటారు? తర్వాత ఇదేమి సార్థకం కాదా అంటే అవుతుంది. ఇహలోకంలో మన కర్తవ్య కర్మలు తీర్చినట్టుగా అనిపిస్తాయి, అంతేగాని స్వకర్మానుష్ఠానం మాత్రం ఉండదన్నమాట. చేత చెయ్యాలి మనం చక్కగా చేస్తూ ఆ విధంగా. అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ తెల్లవారి సమయం ఉండదు అనుకోండి, అప్పుడే చేస్తేనే పుణ్యమేమో, తర్వాత చేస్తే ఉండదేమో. వద్దు, ధ్యానానికి ఎప్పుడు చేసినా పర్వాలేదు. మధ్యాహ్నం ఖాళీ ఉందనుకోండి, అప్పుడైనా 1 అరగంట 1/2 గంట
చేసుకోడు. హాయిగా 3-4 అప్పుడు ఖాళీ ఉంటే 4-5 అప్పుడు కాలు ముఖం కడుక్కొని చక్కగా నా బొట్టు పెట్టుకొని ఆ భగవంతుని చక్కగా ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఒకదానికంటే ఒకటి అత్యధికమైన ఫలాలు ఇచ్చినవే కానీ తక్కువ కాదు. అందుకే ఈ విధంగా మనకి శాస్త్రంలో చెప్తూ అనేకమైనటువంటి విషయాలతో చెప్తున్నారు. సృష్టికర్త్రి అమ్మవారు తురీయాతీతమైన స్థితి అంటే ఆ తురీయమైనటువంటిది ఆత్మజ్ఞానం కలిగినప్పుడే అది తురీయం అనమాట. అందుకే ఆ పదానికి అర్థం చెప్పాల్సి వచ్చింది. సృష్టికర్త్రి చక్కగా కూడా జగన్ నిర్మాణాన్ని చేసినటువంటిది అన్నమాట. మరి సృష్టి చేయాలి అంటే సామాన్యమా? దానికి ఒక ప్లాన్ వేసుకోవాలా భగవంతుడు. ఏకోహం భవిష్యాం ప్రజాయేయ అన్నాను. ఒకరినే 10 మంది చాలా మంది కావాలనుకొని దానికి తగినటువంటి ఉత్పత్తి అంతా జరిగింది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధీభ్య అన్నం అన్నాత్ పురుష. కాబట్టి ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి భూమి, భూమి నుండి ఓషధులు. అంటే ఇవన్నీ కాయగూరలు పప్పు దినుసులు ఇవన్నీ ఓషధులు అంటారు. వీటిని మనం తిన్న తర్వాత ఆ విధంగా పురుషులు ఉత్పత్తి అంతా జరిగిందనమాట. అర్థమైందా? అందుచేత ఈ ప్రకారంగా చెప్పుకొచ్చారు బ్రహ్మరూప. ఇంకా ఇలాగా ఈ సృష్టికర్త్రి బ్రహ్మరూప. ఇక్కడ బ్రహ్మ అంటే 2 విధాలు. సర్వవ్యాపకమైన చైతన్యాన్ని పరబ్రహ్మమే బ్రహ్మ అంటారు. అలాగనే సృష్టి స్థితి లయకారకులున్న ముగ్గురులో చతుర్ముఖ బ్రహ్మను కూడా బ్రహ్మమే అంటారనమాట. అటువంటి బ్రహ్మరూప అంటే ఈ విధంగా బ్రహ్మానగా చతుర్ముఖుడు, అలాగనే ఈ ఈశ్వరుడే రూపముగా కలదన్నమాట. విష్ణు పురాణంలో కూడా బ్రహ్మ విష్ణు శివుడు వీరు ముగ్గురును ప్రధానముగు బ్రహ్మశక్తులు అని ఇచ్చి ఉన్నారు. ఆ విధంగానే బ్రహ్మరూపం గోప్త్రి. గోప్త్రి అన్నమాట. గోప్త్రి అంటే ఏంటి? కాబట్టి సకల లోకాలని రక్షించినటువంటిది. ఎప్పుడైతే సృష్టి చేశారో మరి ఏం చేయాలి? మనం రక్షించుద్దా? ఒక చెట్టును వేసాము, ఆ చెట్టుని వేసి వదిలిస్తే అయిపోతుందా? ఇక దాన్ని రోజు నీళ్ళు పోయాలి, ఆ చుట్టూ పెట్టిన మొక్కలన్నీ తీయాలి. ఈ విధంగా ఉన్నదే రక్షణ అన్నమాట. ఆ విధంగా రక్షించినటువంటిది ఈ యొక్క గోప్త్రి గోవింద రూపిణి. ఇంకా అనేది గోవింద రూపిణి అంటే ఇక్కడ సృష్టి స్థితి లయ వెనక ముందులో మొత్తం 3 వచ్చేసాయి అన్నమాట. ఆ విధంగా గోవింద రూపిణి అంటే విష్ణు స్వరూపము కలది అని అర్థం. ఇక గోవిందుడు అంటే అర్థం ఏమిటి? గాం విందతీతి గోవింద. గాం అంటే ఏమిటి? పృథ్వీ, భూమి అన్నమాట. ఈ భూమి అంత విందతి పాలించున్నవాడు ఎవడో అతడే గోవిందుడు అని. ఆ విధంగా చక్కగా ఈ యొక్క అమ్మవారి యొక్క సాకార నిరాకార స్వరూపుల వర్ణన అన్నటువంటిది. ఈ విధంగా ఈ యొక్క చాతుర్మాసంలో ఉదయం పూట ఈ లలితా సహస్రం పెట్టాం, మధ్యాహ్నం పూట పాతంజలి యోగ సూత్రాలు అలాగనే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా చక్కగా అమ్మవారు అందరికీ కూడా సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, అలాగే ఆత్మజ్ఞాన సంపత్తిని ఇచ్చి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధినిచ్చి అందరినీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సంహారిణీ రుద్రరూపా సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహదా సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ పంచకృత్య పరాయణ. అమ్మవారి యొక్క సాకార నిరాకారాలు తెలుపుతూ ఉన్నారు. సంహారిణి అని అన్నారు.
సంహారిణీ నామ జగత పరమాన్వాది సావశేషో ధ్వంసస్తమో గుణ ప్రధానస్య ఈశ్వరస్య కృతం తత్కరోతీతి సంహారిణి. సంహారం అంటే ఏమిటి? జగత్తులను సంహరించినది, లేక నశింపచేయనది, లేక లయమో చేయనది. ఇవన్నమాట. ఈ జగత్తులన్నీ ప్రళయం వచ్చినప్పుడు ఏమైపోతాయంటే అన్ని పరమాణ రూపంలో జీవులన్నీ అయిపోతాయి. అట్లా నశించిటికే ఏమన్నారంటే సంహారము అని. కాబట్టి ఈ పనిని ఎవరు? తమోగుణ ప్రధానంతో ఉన్నటువంటి ఈశ్వరుడు అన్నటువంటి వాడు చేస్తారు. కాబట్టి ఇటు కార్యాన్ని అమ్మవారు చేస్తున్నది కాబట్టి సంహారిణి అని పేరు వచ్చింది అన్నమాట. అందుచేత అంటే ఏమిటి? సృష్టి స్థితి సంహారి. మన దాంట్లో సృష్టికర్త్రి బ్రహ్మరూప అని మన భోక్త్రి గోవింద, గోప్త్రి గోవింద రూపిణి. అంటే సృష్టికర్త్రి అనేది ఆ బ్రహ్మరూపంలో సృష్టికర్త్రి అయింది, గోవింద రూపంలో మనకేమొచ్చింది? గోప్త్రి అయింది అన్నమాట. అర్థమైందా? సంహారిణి రుద్రరూప, అమ్మవారి రుద్రరూపంలో సంహరిస్తుంది. గోవింద కృష్ణ రూపంలో అది గోప్త్రి అంటే రక్షిస్తుంది. బ్రహ్మరూపంలో సృష్టి అంటే సృష్టి చేస్తుంది. అందుకని ఆ శ్లోకంలో ముందు దానికి దీనికి సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప. అదంటే సృష్టి స్థితి అయ్యి లయ కారణములు కలిగినటువంటిది అమ్మవారి. ఇక రుద్రరూప అంటే ఏమిటి? రుద్ర స్వరూపము కలదని అర్థం. రుద్రుడు అంటే ఏమిటి విశేషం? సంసార దుఃఖాలను చక్కగా తరుమువాడు. ఏంటేమిటి? వాటిని పూర్తిగా నివారించువాడనమాట. అర్థమైందా? అంటే ప్రాణుల్ని, అలాగనే ప్రాణులను సంహరించేవాడు నాకు అర్థం. ఇంకా ఎలాంటిది? ప్రళయకాలములో కన్నీటి తేకలు వర్షముతో సంహరించేవాడు ఒక అర్థం. కాబట్టి ఈ విధంగా రుద్ర శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు. ఇక తిరోధాన కరీశ్వరి. తిరోధానం అంటే ఆచ్ఛాదనం, నిర్వశేషో ధ్వంస అని చెప్పుకొచ్చారు. తిరోధానం అంటే ఏమిటి? కనబడకుండా పోవడం, అది తిరోధానం. తిరోధానం అంటే కనబడకుండా పోవడం అన్నమాట. అందుకు తిరోధాన కరీశ్వరి. తిరోధానం అంటే కప్పివేయడం, కనబడకుండా ఉండడం, అది అన్నమాట. కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. నిర్వశేషముగా ప్రళయమును చేయునది అంటే సంపూర్ణమైనటువంటి కనబడకుండా ఉన్నటువంటి అంత జగత్ అంతా కూడా పూర్తిగా ప్రళయాన్ని చేస్తున్నటువంటిది అని అర్థం అన్నమాట. తిరస్కరణి శక్తి స్వరూపురాలు అన్నమాట తిరోధానికరణి. ఎందుకంటే ఆవిడ ఎవరికి కనపడదు? భక్తులు అంటే ఆ యొక్క వేదనిష్ట ఆచరణ లేని వారికి తిరోధానకరణి అంటే ఇంకొక అర్థం. ఎవరైతే వేదనిష్ట ఆచరణ అంటే స్వకర్మనిష్ట తత్పరాయంలో వారికి ఎప్పుడు ప్రత్యక్షం అన్నమాట. ఆ విధంగా తిరోధానకరీశ్వరి. ఇంకా సదాశివానుగ్రహదా, సదాశివుని యొక్క అనుగ్రహద, సదాశివానుగ్రహద. సదాశివుడు ఎవరు? నిరంతర శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర సదాశివ. ఎల్లప్పుడూ శుద్ధ సత్వ ప్రధానంతో కూడినటువంటి వాడే ఈశ్వరుడు. మధుర సత్వ ప్రధాన జీవ, శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర అన్నమాట. అందుకు మిక్కిలి సూక్ష్మమైన శుద్ధసత్వం ప్రధానము గల ఈశ్వరుడే సదాశివుడు అగును. అటువంటి సదాశివునితో ఈశ్వరునితో అభేదం పొందినటువంటిది. అంటే సదాశివుని అనుగ్రహానికి పాత్రలంటే ఆ సదాశివునికి ఈ అమ్మగారికి అక్కడ భేదమేమీ లేనటువంటిది అన్నమాట. అది ఆ విషయాన్ని చెప్తున్నారన్నమాట. అందుచేత సదాశివానుగ్రహద. ఇక పంచకృత్య పరాయణ, పంచకృత్య పరాయణ
అందులో అనుగ్రహద అన్నటువంటి దానికి ఏమిటి? ప్రళయమందు లయించిన జగములను మరలా సృష్టించున్నది అని అర్థం. అనుగ్రహద అనేదానికి ప్రళయమందు లయమైపోయిన జగాన్ని మళ్ళా ఏమిటి? సృష్టించున్నదని అర్థం అన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ ఆ సృష్టి సమయం అయిందో అప్పుడు మళ్ళీ ఈ జీవులన్నీ కూడా పూర్వం ఉన్న వాసనలతోని మళ్ళీ ప్రకటీకృతం అవుతాయి అన్నమాట. అది ఈ విధముగా బంధమోక్షముల్ని కలిగించున్నది. బంధాన్ని మోక్షాన్ని రెండు బంధమోక్షం ఇప్పించినది అమ్మగారే, బంధమోక్షం కలిగించినది అమ్మగారు. మనం చేస్తున్నటువంటి పనులు పెట్టి బంధం అవుతాం, మనం చేసిన పనులు పెట్టి ముక్తులు అవుతుంటాయి. కాబట్టి పంచకృత్య పరాయణ చెప్తున్నారు. పంచవిధానం ముక్త రూపాణం కృత్యానం పరాయణ ఆశ్రయ తత్పరాహ. 5 విధములైన కృత్యములందు ఆసక్తురాలు అని అర్థం అన్నమాట. పంచకృత్య పరాయణ అంటే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం, వీటిని పంచకృత్యాలు అంటారు. వీటి ఎందు ఆసక్తి, పంచకృత్యములందు ఆసక్తి కలది, పంచకృత్యముల అభీష్టములుగా కలది. అది సృష్టి చేయటి ఎందు ఆసక్తి, స్థితి దాన్ని చక్కగా అభివృద్ధిపరిచిన దాని ఎందు ఆసక్తి, సంహారం లయం చేసిన ఆసక్తి, తిరోధానం మళ్ళీ పూర్తిగా కనబడకుండా చేయడం ఆసక్తి, ఈ యొక్క ప్రపంచాన్ని తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని అనుగ్రహం, వాటిని మళ్ళీ సృష్టికి అనుగ్రహం. కాబట్టి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. పంచకృత్య పరాయణ. దేవీ భాగవతం ముందు 4వ స్కందమందు ఆ శక్తియే ప్రపంచమును సృష్టించినది, పాలించినది అని కల్పాంతమందు సంహరించుచున్నది. విశ్వమోహనములకి ఈ 3 స్వరూపములు కలది. కాబట్టి ఈ శక్తితో కూడినదే బ్రహ్మ సృష్టించుచున్నాడు, ఆమెతో కూడి విష్ణు పాలించున్నాడు, రుద్రుడు సంహరించుచున్నాడు. ఆ పరాశక్తియే మాయాపాశంచే జగత్తంతును మోహపెట్టి కట్టివేయుచున్నదని, ఈ మాయాపాశములో నేను నాది అనే దృఢముగా గలవు. కాబట్టి యోగులు, ముక్త సంగులు, ముక్తికాములు, ముముక్షువులకు మోక్షకాములలో గల తీవ్రతర ఈ తీవ్రతమత్వ భేదములచే కలదు. కాబట్టి వీరందరూ విశ్వేశ్వరిగా దేవిని ఉపాసించు ఉన్నారు. ఈ విధంగా పంచకృత్య పరాయణ అని చెప్తూ భానుమండల మధ్యస్థాం భానుమండల మధ్యస్థాం భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఇక భానుమండల మధ్యస్థ. భానుమండలం అంటే సూర్యమండలం. సూర్యమండలి మధ్యే తిష్టతీతి అని అర్థం అన్నమాట. భానుమండల మధ్యస్థ చెప్తున్నారు. సూర్యుని యొక్క బింబం యొక్క మధ్యస్థ మధ్య ఉన్నటువంటిది. ఆ సూర్య ప్రతిబింబంలో మధ్యన ఉన్నటువంటిది అంటే సూర్యబింబం యొక్క మధ్య ఉన్నటువంటిది. అలాగనే మరి మన శరీరంలో కూడా మధ్య ఏమిటంటే హనాహతం అన్నమాట. హృదయం అనేది ఇక్కడ ఈ కింద ఈ యొక్క మూలాధార నుంచి సహస్రాల వరకు ఉన్న దాంట్లో మధ్య ఏమిటి? అనాహతం, హృదయం అందున్నది. అనాహత కమలమునందు ఉన్నటువంటిది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేన తిష్టతి. కాబట్టి మరి అందులో కూడా ఏమి హృది సన్నివిష్ట అంగుష్ట మాత్ర హృది సన్నివిష్ట. పరమాత్మ ఎక్కడంటే హృదయ కమలమునందు ఉత్కమలే పుండరీకాక్షం. కాబట్టి అందుచేత ఆ విధంగా ఒక అర్థం ఏమిటంటే బాకీ తీసుకుంటే సూర్యమండల సూర్యబింబం యొక్క మధ్యలో ఉన్నటువంటిది.
ఇంకా అంతరం తీసుకుంటే హృదయాకాశం అనాహత ముఖముల మందు ఉన్నటువంటిది అని అన్నమాట. ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. సూర్యబింబం మధ్య ముందు ఉన్నది కనుకని సంధ్యాకాలమందు దేవిని అంటే గాయత్రిని సూర్యమండలమందు ధ్యానం చేయుచున్నారు. ఆదిత్యాంతర్గతుడు హిరణ్మయ పురుషుడు పరమేశ్వరుడని సూత్రభాష్యమున అంతరధికరణం నిర్ణయించింది. అందుచేత పూర్వపురాణమందు యమవంతుడు దేవిని స్తుతించినప్పుడు సకల వేద స్వరూపుడు, ముఖ్యముగా తెలియదగిన వాడు, తన తేజస్సు ఈ లోకాలన్నింటినీ కూడా వ్యాపించినవాడు, ఈ 3 లోకాలకి కారణభూతుడు, సూర్యమండలం అంటున్నవాడని పరమేశ్వర నామము గల భగవంతుని నమస్కరిస్తున్నాను అని యమవంతుడు కూడా దేవిని స్తుతించాడు. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్నదని. అదంటే ఒక శాస్త్రం చెప్పిన దానికి 4-5 ఉదాహరణ దొరికితే ఆ మధ్యలో ఉన్నది అది తప్పక నిజమని. ఇంకా ఈ భానుమండలం అనగా అనాహత్ చక్రము అక్కడ ఉన్నదని అర్థం కొంతమంది. ఈ విధంగా భైరవి, భైరవి అంటే భైరవుడు అంటే పరమశివుడు, పరమశివుని యొక్క భార్య పేరు భైరవి అన్నమాట. ఈ విధంగా భైరవి శబ్దాన్ని మనకి చెప్తూ ఉన్నారన్నమాట. భైరవి మంత్రస్వరూపురాలని ఒక అర్థం ఉంది. 12 సంవత్సరాల వయస్సు గల కన్యక భైరవి అని ఒక అర్థం ఉందన్నమాట. అందుచేత శబ్దములన్నీ పార్వతీ స్వరూపములు, అర్థములు శంకర స్వరూపములు. ఇట్లే పగల శివస్వరూపము, రాత్రి పార్వతీ స్వరూపమని మొదలుపెట్టి అరుంధతి, అనసూయ, శచీదేవి మొదలగు వారందరూ పార్వతీ స్వరూపులని ప్రత్యేకించి చెప్పి ప్రపంచమున స్త్రీలింగ శబ్దం చెప్పకూడదు. స్వరూపములన్నీ గౌరీ విభూతులని ఉపసంహరించారు. అందుచేత భైరవ శబ్దము కంటే విభూతి సంబంధార్థము శబ్దము ఈ విధంగా వ్యాకరణ రూపంగా చెప్పుకొచ్చారు. అందుచేత 12 సంవత్సరముల కన్యక స్వరూపురాలు ధౌమ్యులు కన్యకల నామమును నిర్వచించు సందర్భంలో 12 సంవత్సరముల కన్యక భైరవి అని పేరు గలదని నిర్ణయించారు. ఈ విధంగా భైరవి అన్నదానికి ఇచ్చినటువంటి అర్థాలు. భగమాలిని, భగమాలిని భగదేవత మాలికచే చుట్టబడినది. భగమాలిని భగదేవత మాలికచే చుట్టబడినది అంటే అర్థమేమిటి? ఇక్కడ ఈమె మంత్రమంది అనేక భగశబ్దములు ఉండు చేతనం, ఆ భగశబ్దముతో కూడిన ఆవరణ దేవతన ముల్లుడి చేతను భగమాలిని. మాలిని అంటే ఏమిటి? మాల అంటే కొన్ని ఎన్ని కడితేనే మాల అవుతుంది. అందుకే ఈ భగశబ్దం అనేక అర్థాలు ఉన్నాయన్నమాట. ఏమిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య, వీర్యస్య శిశశ్రియ, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ. ఇక్కడేమో జ్ఞాన విజ్ఞాన యోశ్చైవ, షణ్ణాం భగ ఇతేరణ. కొన్ని దగ్గరలో జ్ఞాన వైరాగ్యయోశ్చైవ, కొన్ని దగ్గరలో జ్ఞాన విజ్ఞానయోశ్చైవ, రెండు ఏదైనా పర్వాలేదు. కాబట్టి భగశబ్దానికి అర్థం ఏమిటి అంటే సంపూర్ణమైన ఐశ్వర్యము, సంపూర్ణమైన సామర్థ్యము వీర్యం అంటే, సంపూర్ణమైన శ్రీం అంటే లక్ష్మి, సంపూర్ణమైనటువంటి యశస్సు అంటే కీర్తి, సంపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైన వైరాగ్యము లేక విజ్ఞానం. ఈ 6 అన్నమాట భగం. ఈ 6 ఉన్నటువంటిదే భగశబ్దానికి. అందుకే భగవతి అన్నా, ఈ 6 అర్థాలు. భగవాన్ అన్నా, భగవాన్ అంటే పురుషుడికి, భగవతి అంటే స్త్రీకి. ఎందులోని భగశబ్దం వచ్చినా సరే ఈ 6 అర్థాలతో కూడిన విశేషాన్ని భగవతి అంటే భగవాన్. అందులో షడ్గుణైశ్వర్య, షడ్గుణైశ్వర్యములను ధరించినది. కాబట్టి మలధాతువులకు ధరించినది అర్థం అన్నమాట. ఈ విధంగా విరీక్యాది గణమున మాలా శబ్దమును పరిగణించి సమిష్టి అర్థమందు ఇన్నిన్ను ప్రత్యయం చేయగా మాలిని శబ్దం సిద్ధించును. ఈ విధంగా శబ్దం ఎలా ఉత్పత్తి అయిందనేది వ్యాకరణ రీతిగా చెప్పుకొచ్చారన్నమాట. భగచిహ్నము స్త్రీ చిహ్న స్వరూపురాలు. ఈ విషయం లింగ పురాణమందు దేవీ భాగముందు కలదు. పురుషలింగం చిహ్నము గల పదార్థములని శివభూతులు, స్త్రీ చిహ్నము కలిగినవి దేవీభూతులు అని
ఈ విధంగా భగవాన్ నేను ఇది నిత్యాస్వరూపురాలని సద్గుణేశ్వరుని ధరించినది అని ఈ విధంగా భగశబ్దానికి అర్థాలు. పద్మాసన